హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక ఫేస్బుక్ ద్వారా ఈ విధంగా దేవుడి నామాన్ని ఘనపరుచుకోవడానికి, ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫేస్బుక్ ద్వారా ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులు అబ్రహాం గారికి కూడా దేవుడి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాత్రి ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి ఆన్లైన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభించవలసిందిగా దేవుడి నామం పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలందరినీ భద్రపరిచి మీ కృప ద్వారా మాకు ఆరోగ్యాలను ఆయుష్ను ఇస్తూ ఎంతగానో మమ్ములను ప్రేమిస్తూ రక్షిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ విధంగా ఆన్లైన్లో మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, శ్రేష్టమైన మీ మాటలను వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనను మీ యొక్క కృపాహస్తాలకి అప్పగిస్తున్నాం. సమస్తాన్ని మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ ద్వారా మీరే జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. పాటలు పాడే బిడలను మీ ఆత్మ ద్వారా నడిపించండి. ప్రజలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో సమస్తాన్ని మీ ఆత్మ ద్వారా మమ్ములను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు వినే చెవి, గ్రహించుకుండే ఆ మనస్సు, లోబడే స్వభావాలు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రజలు ప్రభువా, ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దైవ సేవకులను ప్రతిదినము దైవ సేవకురాళ్ళను కూడా మీరు బలపరిచి వాడుకుంటున్నారు. ఈ దినాన్న మమ్మల్ని కూడా బలపరిచి వాడుకొని ప్రజల యొక్క హృదయాలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ధైర్యము చెడిన వారిని మీరు ధైర్యపరచండి, కృంగిపోయిన వారిని ఓదార్చండి. ఎవరైతే ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ దర్శించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక 2 పాటలను మనం పాడుకొని ఆరాధన చేసుకొని దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించుకుందాం. గమనించి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాటల్లో మీకు వచ్చినప్పుడు వాటిని మీ కుటుంబాలు చొప్పున మీ గృహాలలో ఉండే మీరందరూ కూడా ఏకీవించి వాటిలో పాల్గొనవలసిందిగా దేవుడి నామం పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ యొక్క లైవ్ను కూడా అనేక మంది మీ బంధుమిత్రులకు అందరికీ కూడా దాన్ని షేర్ చేయండి. దాని ద్వారా అనేక మంది ఆదరించబడతారు, ఎంతోమంది బలపరచబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనం అందరం కలిసి స్తుతించుకుందాం. ఒక 2 పాటలను మనం చూసి దేవుడి యొక్క శ్రేష్టమైన మాటలను మనం విందాం. హల్లెలూయా. హల్లెలూయా. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు.
నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఈ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఈ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను
సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. హల్లెలూయా. హల్లెలూయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను
నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడు నైతినయ్యా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడు నైతినయ్యా. నా చేపట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేపట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా
పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నేను వెతుకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని,
మంచి దేవుడు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మీ కుటుంబాలు చొప్పున అందరూ కూడా మీ యొక్క గృహాలలో ఉండి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా పాటలు పాడుతున్నప్పుడు కానీ ఆరాధిస్తున్నప్పుడు కానీ మీ అందరూ కుటుంబాలు చొప్పున ఇందులో పాల్గొనవలసిందిగా దేవుడి నామం పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీవించవలసిందిగా దేవుడి నామం పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. లోకము ఎంతో భయానకమైన స్థితిలో మేమందరము కూడా జీవిస్తూ ఉన్నామయ్యా. అయినప్పటికీ కూడా మీ కృపచేతను మాకు భద్రతను మీరు దయచేసి మీరే మీ ఆత్మ ద్వారా మమ్మల్ందరినీ బలపరుస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మందిరాలు తెరవడానికి అవకాశము లేనప్పటికీ కూడా ఈ విధంగా ప్రభా ఆన్లైన్ ద్వారా ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ కార్యక్రమము ద్వారా అనేక మంది దైవ సేవకులను ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమము ద్వారా ప్రజలను బలపరచడానికి మీ సేవకులైన అబ్రహాము గారిని మీరు బలపరిచి వాడుకుంటున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమములో మేము కూడా పాలి భాగస్తులు కావడానికి ఈ 44వ దినాన్న మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లోకము పరిస్థితిని మార్చగలిగిన సమర్థులు మీరే. మీరు తప్ప వేరెవ్వరూ మా పరిస్థితులను మార్చలేరయా. సత్యవంతుడా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అతి కాంక్షణీయుడా, ప్రేమస్వరూపి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనుషుల యొక్క పాపాలను మీరు లక్ష్యపెట్టిన ఎడల ఏ మనుషుడు కూడా మీ ఎదుట నిలవచాలలేడయా. అయినను మీ యొద్దన మాకు క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధాత్ముడా, మీ కృప చేత మా యొక్క ప్రాంతాలను, మా యొక్క దేశాన్ని, ఈ భూ ప్రపంచాన్ని మీరే జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితి వలన ప్రభువా ఎంతోమంది ప్రజలు భయాందోళనకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ లాక్డౌన్ వలన కూడా ప్రభువా ఎంతోమంది నిరుపేదలు ఆర్థిక సమస్యలతో వారు బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారయా. వారందరినీ మీ కృపాహస్తాలకే అప్పగిస్తూ ఉన్నాం. మీరు మీ లేఖన గ్రంథములో సెలవిచ్చారు, సింహము పిల్లలు ఆకలి గొనునను
నా పిల్లలను నా యందు భయభక్తు గలవారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు సెలవిచ్చారు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు, ఏ విధమైన ఇబ్బందులున్నా మీ పిల్లలందరినీ ప్రభా మీరే పోషించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. సత్యవంతుడా, మనిషి యొక్క జ్ఞానం వలననో మనిషి యొక్క బలం వలననో లేదు మాకున్న ఈ యొక్క సర్వ సంపదల వలననో ప్రభా ఈ పరిస్థితిని జయించడం మా తరం అనేది కాదు. మీరే మాకు అండ. మీరు తప్ప వేరెవ్వరూ ఈ సమస్యలో నుంచి మమ్మల్ని బయటకు తీయలేరయ్యా. యేసురాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కనికర స్వరూపుడా, కృప చూపే యేసు రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది బిడలు ప్రభా ఈ కోవిడ్ వ్యాధి బారిన పడి ఎంతోమంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈ యొక్క హాస్పిటల్లో ఉంటూ ఉన్నారయ్యా. నీ బిడలు ఎవరు ప్రభా ఈ కోవిడ్ యొక్క వ్యాధి వలన బాధించబడుతున్నా వారందరినీ మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు కనికరిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందయా. మీరు దారి చూపిస్తేనే ఎలాంటి పరిస్థితి అయినా ప్రభువా కనుమరుగవుతుంది. ఒక మారు మీ కృపచేత ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడలు ఎవ్వరూ కూడా ప్రభా ఏ మందిరాలకు వెళుతున్న వారైనా కూడా వారు ఎవ్వరూ కూడా ప్రభా ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో అపవాది అనేక మంది మీద అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ బిడలను ప్రభా వెనక్కి తొలగించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ లాక్డౌన్ వలన ప్రభా నీ బిడలు మరింత బలపడడానికి మీరు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కనికర స్వరూపుడా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రేమా స్వరూపి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. స్తోత్రం, స్తుతి. పాటొచ్చిన వారందరూ కూడా, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ కూడా ఏకీవించి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన ఆరాధించవలసిందిగా దేవుడి నామము పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. పాట వచ్చిన వారందరూ కలిసి ఏకీవించి పాడుదాం. ఈ లోకములో మీరుంటేనే మేము ధైర్యంగా ఉండగలుగుతామయ్యా. మీరే మా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారాన్ని దయచేయగలిగేవారయ్యా. హృదయం అంతటితో చేద్దాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. పాడాలి. పాట వచ్చిన వారందరూ కలిసి హృదయం అంతటితో చప్పట్లు కొడుతూ స్తోత్రం. నీవే నాకు చాలును యేసు, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచాలి. సర్వ జనాంగమా
చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచండి. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం. కోట్ల కొలదిగా అది నీకు సాటి రాగలదా? పాడాలి. ధనమున్నను అది నీకు సాటి రాగలదా? ధనమంతా పాడాలి. అవునయ్యా చెప్పాలి. స్తుతి, గ్లోరస్ీ, బ్రిలిస్ీ, నీవే నాకు చాలును యేసు. అందరూ హృదయం అంతటితో చెప్దాం. ఏ ధనము కూడా ఈ దినాన్న మా ప్రాణాన్ని కాపాడలేకపోతుందయా. ఏ ధనము మా పరిస్థితిని మార్చలేకపోతుంది. మీరుంటేనే మాకు చాలయా. స్తోత్రం. చాలును యేసు. పాడాలి. స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? అవునయ్యా యేసు రాజా రాగలదా? స్తోత్రం, స్తుతి, గ్లోరస్ీ. చెప్పాలి. బంగారమా నా బంగారమా నీవే నాకు. హృదయం అంతటితో గ్లోరస్ీ, బ్రిలిస్ీ, చాలును యేసు, చాలును యేసు, నీవే నాకు. పాడాలి. స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా? స్తోత్రం. అది నీకు సాటి రాగలదా? బలమంతా పాడాలి. హృదయం అంతటితో చెప్పాలి. బలమంతా లోరశ్రీనా యేసు రాజా చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. స్తుతి, గ్లోరస్ీనా, బ్రిలిస్ీనా, స్తోత్రం, స్తుతి, రీక్లారవస్ీనా, ఎబ్రిలిసో, రువీనస్ీనా. మీరుంటేనే ఈ లోకాన్ని జయించగలుగుతా. మీరుంటేనే ఈ శరీరాన్ని జయించగలుగుతా. మీరుంటేనే పాపాన్ని జయించగలుగుతామయ్యా. మీరు కలగజేసుకుంటేనే ఈ పరిస్థితి నుంచి మేము తప్పించుకోగలుగుతామయ్యా.
స్తుతి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు. చాలును యేసు. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా? యేసు రాజా, ఏ బలము కూడా మా ప్రాణాన్ని రక్షించలేదయా, ఏ ధనము కూడా మా ప్రాణము పోకుండా ఆపలేదు. కీర్తనీయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప చేత మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాద వచనములకు కారణభూతుడా, మీ ఆత్మ ద్వారా మీరే బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. పౌలు శీలయు ప్రార్థిస్తూ మిమ్ములను స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులను కదిలించినవాడా, ఈ ఆన్లైన్ ద్వారా ప్రభువా ఎవరి గృహాలలో ఉండి వారు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు వ్యాధి పునాదులను కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రిక్లోదరషి ఎబ్రిలిషి రుబీనషి డిక్లారవసో రిక్లందరషి. యేసు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవదూతలు స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభువా మందిరపు గడప కమ్ముల పునాదులను కదిలించినవాడా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధనలోనే ప్రభువా అనేక హృదయాలు తెరవబడిపోవడానికి సహాయాన్ని దయచేయండి. ఈ ఆరాధనలోనే వ్యాధి కట్లు, పాపం అనే కట్లు ప్రతివి తెగిపోవడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అతి కాంక్షణీయుడా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొక పాటను పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీవించి ఒక పల్లవి చరణాన్ని మనం పాడుకుందాం. పాట వచ్చిన వారందరూ కూడా మీ గృహాలలో ఉండి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి హృదయం అంతటితో ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ గృహాలలో కుటుంబాలు చొప్పున పాల్గొనవలసిందిగా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, యేసు రాజాని మందిరములో రేయింపగలు వేచియుందును. నిన్నే స్తుతించి స్తోత్రం మరచెదను, నిన్నే స్తుతించి స్తోత్రం మరచెదను. ఆరాధనా స్తోత్రం ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు
చప్పట్లు కొడుతూ స్తుతించాలి. రాజాని మందిరములో స్తోత్రం. పగలు వేచి ఉందును. స్తుతి, స్తోత్రం, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, స్తోత్రం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, పాడాలి. నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. హృదయం అంతటితో నా దుర్గమా, ఆశ్రయమా, పాడాలి. ఆరాధనా ఆరాధనా స్తోత్రం, స్తుతి, విక్లోరషి నీకేనయ్యా. అబ్బా తండ్రి, ప్రతి ఒక్కరు రాజాని భవనములో పగలు వేచి ఉందును. యేసు రాజాని మందిరములో పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆనందింతును. స్తోత్రం, నా చింతలు లోరసి, మరచెదను. ప్రిలిషి, నిన్నే స్తుతించి లోరవసిన, రువినషి. నా చింతలు పెంతుకొస్తు పండగ నాడు 120 మంది గదిలో ఏకీవించి మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలుచుండగా వారణ్య భాషల్లో మాట్లాడినట్లుగా స్తోత్రం, నిన్నే స్తుతించి ఆరాధింతును. స్తుతి, నా చింతలు లోరసి, నిన్నే స్తుతించి ఆనందింతును. నా స్తోత్రం, బాధలు మరచెదను. నిన్నే స్తుతించి ఆనందింతును. నా విక్లోరషిన, చింతలు మరచెదను. రువినషి, నిన్నే స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను. హృదయం అంతటితో నిన్నే స్తుతించి ఆరాధన. ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా విక్లోరషిన, బాధలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. ఆరాధించాలి హృదయం అంతటితో. మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను. ఆరాధనా ఆరాధన 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 అబ్బా తండ్రి విక్లోరవసిన, అబ్బా తండ్రి యేసు రాజా. ఆరాధన స్తోత్రాలయ, ఆరాధన కనికర ఆరాధన స్వరూపుడా. ఆరాధన
నిన్ను స్తుతించి ఆరాధింతును, నా బాధలు మరిచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా బాధలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధిలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఈ విధంగా ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి మీరు చేసిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజల హృదయాలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో, ఇక్కడ చేరి ఉన్న మా హృదయాలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో సమస్తాన్ని మీ ఆత్మ ద్వారా మమ్ములను మరుగుపరిచి మీరే మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు వినే చెవి, గ్రహించుకుండే ఆ మనస్సు, లోబడే స్వభావాలు మందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా దేవుడి నామము పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇది నాన్న ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు అనేక మంది సేవకులు మనతో దేవుడు వాడుకొని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇది నాన్న మాకు కూడా అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులు మాస్టర్ అబ్రహాం గారికి కూడా దేవుడి నామం పేరిట వారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన లేఖనము ద్వారా నీకు నాకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఆయన తెలియచేయాలి అని ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు లోకము యొక్క పరిస్థితిని మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. ఎంతో భయాందోళనకరమైన స్థితిలో లోకము యొక్క పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎంతోమంది ప్రజలు ఆందోళనకరమైన స్థితిలో లోకము కొనసాగుతూ ఉంది. ఈ దినాన్న అందరూ కూడా ఎదురు చూసేది దేని కొరకంటే ఈ వ్యాధి ఎప్పుడు గతించిపోతుంది, ఎప్పుడు మన పరిస్థితులు మారతాయి అనే ఆలోచనలో లోకములో ఉన్న ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఈ దినాన్న వీటి కొరకే ఆలోచన అనేది చేసుకుంటూ ఉంటున్నారు. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అసలు లోకములో ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఎంతోమంది ఆలోచించే విషయం ఏంటంటే,
ఈ యొక్క తెగుళ్ళు లోకములో రావడానికి గల కారణము ఫలానా దేశము చేసిన పొరపాటు, లేకపోతే ఫలానా మనుషులు చేసిన పొరపాటు అనేది అనేక మంది ప్రజలు ఆలోచించుకుంటున్న విషయం. చూడండి, లోకం మీద ఏది ఏలుబడి చేయాలి అన్నా దేవుడు అవకాశం ఇస్తేనే కానీ ఏది లోకం మీద కానీ ప్రజల మీద కానీ ఏలుబడి చేయడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అసలు ఈ పరిస్థితుల కొరకు లేఖన గ్రంథాల్లో దేవుడు ఎక్కడైనా తెలియజేశారా? అసలు ఎందుచేత లోకం మీదకి తెగుళ్ళు వస్తున్నాయి? అసలు లోకం మీదకి ఎప్పుడైనా తెగుళ్ళు వచ్చాయా? వస్తే అసలు తెగుళ్ళు రావడానికి గల కారణాన్ని మనం అందరూ మొదట తెలుసుకోవలసి ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఎంతోమంది హృదయ ఆలోచన ఏంటి అంటే, ఈ పరిస్థితి నుండి ఎప్పుడు మనం విడిపించబడతాం, ఈ పరిస్థితి నుండి ఎప్పుడు మనం తప్పించుకోగలుగుతాం అనే ఆలోచనలోనే అనేక మంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు లేఖన గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన రాసి ఉంచారు. అసలు లోకం మీదకి తెగుళ్ళు రావడానికి గల కారణం ఏంటి అనేది లేఖన గ్రంథములో సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనము నుంచి ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనము నుంచి ఒకసారి చూడండి. దయచేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం, బైబిల్లో ఉన్నవారు, ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా తప్పనిసరిగా మీ యొక్క బైబిల్ మీ దగ్గర పెట్టుకొని దేవుడు తన లేఖన గ్రంథాల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ లేఖనాలను తీసి మీరు కూడా చూస్తే దాన్ని బట్టి దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాని పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, మనం విని అక్కడితో ఉందాము అనుకుంటే మనకు లేఖనము అర్థమయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను మీ దగ్గరకు తెచ్చుకొని దేవుడు లేఖన గ్రంథాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటిని మీరందరూ కూడా తెరిచి వాటిని చూసి వినువారు విని గ్రహించుకోవాలి, చదువువాడు చదివి దాన్ని గ్రహించుకోవాలి అని దేవుడు లేఖన గ్రంథములో ఆయన రాశారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనము నుంచి మనం ఒకసారి చూద్దాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు వారి మధ్యను చేసిన, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ, నేను వాళ్ళ మధ్యన చేసిన సూచక క్రియలు అన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు. చూడండి, ఈ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడు ఈ ప్రజలను ఆయన ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, ఒక గొప్ప జనముగా వీళ్ళందరినీ చేశాడు. చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమైందంటే, చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాల్లో జీవించడము మొదలు పెడుతూ ఉన్నారు. ఇలాగ మొదలు పెడుతూ ఉంటే దేవుడు అనేక మార్లు వారికి అవకాశం ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎన్నో మార్లు వాళ్ళు నిర్గమకాండములో మనం చూసినప్పుడు, ఆ 2వ అధ్యాయం 23వ వచనములో చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఆందోళనకరమైన స్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడికి వారు మొరుపెట్టారు. మొరుపెట్టినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి ద్వారా ప్రజలందరినీ కూడా బానిసత్వములో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి వారందరినీ బయటికి విడిపించాడు. తన యొక్క బాహుబలము చేత వారందరినీ కూడా దేవుడు విడిపించుకుంటూ వచ్చాడు. ఇలాగ విడిపించుకుంటూ వస్తే ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా, వాళ్ళ జీవితంలో ఎన్ని మేలులు దేవుడు చూపిస్తూ ఉన్నా కూడా
వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ఎంతకాలమైనా కొద్ది కాలం భక్తిగా ఉంటున్నారు, మరలా పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా మారగానే మరలా అక్కడితో దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఇలాగ బ్రతుకుతున్న ప్రజలను దేవుడు చూసి భక్తుడితో చెప్తున్నాడా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలను, నేను వారి మధ్యన చేసిన అద్భుతాలను చూసి కూడా అసలు ఎంతకాలము ఈ ప్రజలు నా మాట అంటే లెక్క లేకుండా బ్రతుకుదురు అని చెప్పి భక్తుడితో అంటున్నాడా, నీ ఒక్కసారి పక్కకుండు, ఈ ప్రజలందరినీ నేను తెగుళ్ళ చేత హతము చేసి ఎంతకంటే గొప్ప జనాన్ని నేను నీ కొరకు పుట్టించదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఈరోజు లోకములో తెగుళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ప్రజలు సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాల్లో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క కోవిడ్ అనే ఒక తెగులు లోకం మీదకి రాకముందు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, వాళ్ళకున్న స్థితిని బట్టి కొంతమంది గర్వించారు, వారికున్న ధనాన్ని బట్టి కొంతమంది గర్వించారు, ఇంకొంతమంది వాళ్ళకున్న బలాన్ని బట్టి గర్విస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు ఏమనుకున్నారంటే, నాకున్న బలముతో ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను తప్పించుకోగలను, నాకున్న ఐశ్వర్యముతో ఎలాంటి స్థితి వచ్చినా నేను తప్పించుకోగలను, లేదు నాకున్న ఈ బలగముతో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోగలిగిన బలగము మాకు ఉంది అని అనేక దేశాలు కానీ అనేక మంది ప్రజలు కానీ ఈ ఆలోచనతోనే ఈ తెగులు లోకం మీదకి రానందుసేపు కూడా ఉన్నారు. ఏ జ్ఞానము వారిని రక్షిస్తుంది అనుకున్నారో, ఏ బలము వారిని కాపాడుతుంది అనుకున్నారో, ఏ ఐశ్వర్యము వారికి సుఖాన్ని ఇస్తుంది అనుకున్నారో, ఈరోజు అది ఏది లెక్కలోనికి రాని పరిస్థితి లోకములో సంభవిస్తూ ఉంది. పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఎంతోమంది ప్రజల యొక్క పరిస్థితి ఈరోజు లోకములో ఇదే విధానములో కొనసాగుతూ ఉంది. దేవుడి దగ్గర కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు, కష్టము నుంచి దేవుడు విడిపించాక మరల పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా మారిన తర్వాత కొంతమంది ప్రజల పరిస్థితి ఎలాగుంటుందంటే, దేవుడు ఎవరో మాకు తెలియదు అనే పరిస్థితుల్లో కొంతమంది బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది హృదయ ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఎవరికి అవసరం అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉండిపోతూ ఉంటారు. పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఈ రాత్రి దేవుడు నీకు నాకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు జీవితములో మంచి రోజులు రావాలని ఎదురు చూస్తున్నా, నీ జీవితము సురక్షితముగా, మన దేశము కానీ మన యొక్క ఈ యొక్క లోకము కానీ సురక్షితంగా ఉండాలి అని ఆలోచించుకునే వ్యక్తులకు దేవుడు చెప్పేది ఒకటే, అసలు ఏమి చేస్తే ఈ పరిస్థితుల్లో మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు పరిస్థితి ఇదే విధానములో ఈరోజు కొనసాగుతుంది. ఈ రాత్రి దేవుడి యొక్క మాటలు వింటున్నా నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే నీవు కూడా ప్రమాదములో పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అంచె దినాల కొరకు దేవుడు రాస్తూ లేఖన గ్రంథములో తిమోతికు రాసిన ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు లేఖన గ్రంథములో రాశారు. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినాలలో చూడండి, అంచె దినాలలో ఏ కాలాలు వస్తాయంట? ఈరోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? క్షేమకరమైన పరిస్థితుల కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు భక్తుడు ద్వారా తెలియజేస్తున్నాడా, అంచె దినాలలో అపాయకరమైన కాలాలు
వచ్చును. అసలు ఎందుకు ఈ అపాయాలు వస్తాయి, అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తాయంటే వచ్చిన దానికి మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది అక్కడ రాస్తారు. చదవండమ్మా. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. చూడండి, ఈ రాత్రి మన పరిస్థితి కానీ ఈ స్థితిలో ఉంటుందేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడా, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. కానీ మనుషుల పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? మనుషుల్లో ఏం పెరిగిపోతుందంట? మనుషులు స్వార్థప్రియులు. రెండు, దేనికి ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యతనిస్తారంట? ధనానికి. రోజు ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే రోజు అనేక మంది స్థితి ఇదే విధానంలో ఉండిపోతూ ఉంది. లోకము భయానకమైన స్థితిలోకి వచ్చినా కూడా ఈరోజు కొంతమంది బతుకు మార్చుకోవడానికి ఇష్టపడట్లా. చూడండి, మన జీవితాల్లో ఉండిపోయే ఆలోచన ఒకటే. ఏంటి ఆలోచన అంటే, పాస్టర్ గారు ఈ తెగుళ్ళు దేవుడే కనుక పంపిస్తే ఎందుచేత అనేక మంది ప్రజలు కూడా ఈ తెగుల్లో పడిపోతూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవులకు కూడా వస్తుంది కదండి, క్రైస్తవ దేశాలకు కూడా వస్తుంది కదా ఈ పరిస్థితి. అంటే దేవుడు మొదట చెప్పింది ఆయన పిల్లలకే చెప్పాడా, మీరు గనుక అవిధేయులుగా బ్రతికితే మీరు కూడా దేవుడు ఉగ్రతకు పాత్రులవుతారు అని దేవుడు లేఖన గ్రంథములో ఆయన రాసి ఉంచారు. పరిశీలన చేసుకో. ఈ రాత్రి భయానకమైన స్థితిలో బ్రతుకుతున్న వాడికి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితము ఇక్కడ రాయబడినట్టుంటే నీవు ప్రమాదములో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంచె దినాలలో అపాయకరమైన కాలాలలో మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారును, బెంకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు. చూడండి పరిస్థితి ఎలాగుంటుందంట. ప్రతి ఒక్కని పరిస్థితి ఇక్కడ వివరిస్తాడు దేవుడు. పిల్లలంట తల్లిదండ్రులకు. ఈరోజు లోకం పరిస్థితి అలాగే ఉంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితుల్లో కొంతమంది జీవించట్లా. తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు. రెండు, ఏమి లేని వాళ్ళంట? కృతజ్ఞత అనేది లేనివారు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రజలు మేలు కష్టం వచ్చినప్పుడు దేవుడు మందిరానికి వచ్చి చెప్తున్నారు, లేదా పాస్టర్ గారికి వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు పలానా కష్టం వచ్చింది, కష్టం పోవాలని ప్రార్థన. లేకపోతే మందిరానికి వచ్చి మోకాలేసి ప్రార్థిస్తున్నారు, ప్రభువా ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నన్ను విడిపించండి ప్రార్థన చేసే నీవు కష్టం నుంచి విడిపించబడిన తర్వాత కృతజ్ఞత జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావో లేదో కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది జీవితాల పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుడు విడిపించిన తర్వాత మరలా వాళ్ళ ఇష్టానుసారమైన బతుకుల్లో బ్రతుకుతున్నారు. అదే రాశాడు దేవుడు. మనుషులు ఈ యొక్క ఏ విధానములు ఉంటారంటే వారు కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే అనుభవమును. చూడండి మనిషి పరిస్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందంట. దేవుని కన్నా సుఖాన్ని భోగాన్ని ఎక్కువగా ప్రేమించువారు. రాత్రి నీ పరిస్థితి అలాగుంటుందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీ స్థితి కనుక అలాగుంటే దేవుడు అంటున్నాడు నీవు కూడా ప్రమాదములో పడే అవకాశము ఉంటుంది. మరి పాస్టర్ గారు ఏమి చేయాలండి ఈ పరిస్థితుల్లో మార్పు కలగాలంటే? అసలు లోకములో తెగుళ్ళు అనేవి మనుషులు నిర్లక్ష్యం చేయడం వలన దేవుడిని వస్తాయని చెప్పారు. మరి లోకములో వచ్చిన పరిస్థితి కొరకు దేవుడు ఏమైనా లేఖన గ్రంథములో రాశాడా అనేది పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనము నుంచి దేవుడు రాస్తాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం
22వ వచనం. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, నీవు ఈ మాట చెప్పుము. చేల మీద పెంట పడినట్లు, చేల మీద పెంట పడినట్లు, పంట కోయువాని వెనుక, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు, పిడికెళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా, చూడండి, ఎవడు సమకూర్చకుండానే మనుషుల శవాలు పడును. మనుషుల శవాలు ఎవడు సమకూర్చకుండానే ఈ కోవిడ్ వచ్చిన ఆ యొక్క మొదటి వేవ్ నుంచి మన పరిస్థితి ఇదే. ఎవడు సమకూర్చకుండానే మనుషుల శవాలు కుప్పలు కుప్పలుగా అవి పడుతూ ఉన్నాయి. కింద ఇంకొక విషయాన్ని రాస్తాడు, వాటిని సమకూర్చు వాడెవడును కూడా. ఈరోజు పరిస్థితి అలాగే ఉంది, లోకం యొక్క స్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లేఖన గ్రంథములో ఏమి రాశాడో దాని నెరవేర్పు లోకములో మనము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని చూస్తున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి అనేదే ఆ 9:20 రాస్తాడు. ఆ ఇర్మియా 9:20 అంటాడు, స్త్రీలారా ప్రభు మాటను వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాటను మీరు ఆలకించుడి. ఏంటి ఆయన చెప్పే మాట? నిన్ను పాడైపోమని చెప్పలా, నిన్ను తాగమని చెప్పలా, నీకు ఏదేదో చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ పిల్లలకు రోదనం చేయడం నేర్పించుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఈరోజు ప్రజలందరికీ ఏది కష్టమైపోయింది అంటే, ఏమి చెయ్యాలనే ఇబ్బంది లేదు, కానీ ప్రార్థన చేయాలంటేనే ప్రజలకి ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో చూడండి, ఈ లాక్డౌన్ రాకముందు ప్రజల పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు వెళ్ళి అమ్మ ఎందుకు ప్రార్థనకు రావట్లేదని పిలిస్తే, పాస్టర్ గారు పనులుండి ప్రార్థనకి రాలేకపోతున్నానండి, ఉద్యోగానికి వెళ్ళడం వల్ల టైం సరిపోక ప్రార్థనకి రాలేకపోతున్నానండి అని చెప్పారు అనేక మంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ అన్నిటిని మూసివేసి మనకేమి ఇచ్చాడు? ఇప్పుడు కావలసినంత సమయాన్ని ఇచ్చాడు. ఇంత సమయాన్ని దేవుడు ఇచ్చాక కూడా కొంతమంది ప్రజలు ఎక్కడ గడుపుతున్నారంటే, సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర, కూర్చొని ఆడుకునే దగ్గర, వ్యర్థమైన వాటికే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లా. ఒకసారి పరిశీలన చేసుకోండి, మన పరిస్థితి కానీ ఈరోజు ఆ స్థితిలో ఉండిపోతూ ఉందేమో. దేవుడేమో పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:15 ఆయన రాస్తాడు, మీరు దినములు చెడ్డవి కనుక సమయాన్ని, చూడండి, దినాలు చెడ్డి కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? సమయాన్ని ఏం చేయకూడదు. మనం ఏం చేస్తాం? సమయాన్ని టైం పాస్ చేయడానికి మనం కూర్చొని ఆడుకుంటా అంటే ఏం చేస్తున్నాం అంటే, ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియక టైం పాస్ ఏం చేస్తున్నాం అంటే, మనం దేవుడేమో ఆ సమయాన్ని పోనీయకుండా సమయమందు అసమయమందు ప్రార్థన చేయండి అని చెప్పాడు. సమయమందు చేయడం అంటే శుక్రవారం ప్రార్థన చేసడం, ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఎక్కడైనా ప్రార్థనలు అంటే ప్రార్థన చేయడం, ఇది సమయాన్ని బట్టి చేసే ప్రార్థన. అసమయమందు అంటే నీవు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడితో మాట్లాడుకుంటూనే ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే, మనకు ఆదివారం ప్రార్థనకు వెళ్ళడమే భారంలాగా అయిపోతూ ఉంది. ఇలాగే అయ్యింది పరిస్థితి. ఇలాగ అవ్వడం వల్లనే లోకము ఇలాంటి పరిస్థితులను మనం దేవుడిని అలక్ష్యము చేయడం అంటే అదే. కేవలం మందిరానికి వెళ్ళడానికి మన జీవితాలు పరిమిత అయ్యి, సేవకుడి ద్వారా దేవుడు ఏమి చెప్తున్నాడో వాటిని వినకుండా బ్రతికినంతసేపు కూడా అనేక ప్రమాదాలు ఇంకా లోకం మీదకి వస్తూనే ఉంటాయి. అదే రాస్తున్నాడు ఎఫెసీయుల పత్రికలో. ఆయన అంటున్నాడా, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి పాస్టర్ గారు? మనం దుర్వినియోగం చేసుకోవడం ఎలాగో తెలుసు మనకి, సద్వినియోగం చేసుకోవడం ఎలాగో దుర్వినియోగం చేసుకోమంటే కూర్చొని జల్దీ బయలాడుతాం, కూర్చొని వ్యర్థమైన ఆటలన్నీ ఆడుతాం. కానీ సద్వినియోగం చేసుకోమంటే ఏం చేయమంటారు పాస్టర్ గారు అనే జీవితంలో మనం. కొంతమంది పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? అర్ధరాత్రి 12 వరకు సినిమా చూడమన్న నిద్ర రాదు, కానీ ఒక అరగంట ప్రార్థన చేయమంటే ఎక్కడ లేని కునుకుబాట్లన్నీ
వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, నీ శరీరము లోకానుసారమైంది. ఇది లోకానుసారమైన విషయాలకు నీకు సహకరిస్తూ ఉంటుంది. ఇది ఆత్మానుసారమైన విషయాలకు ఈ ఎంతసేపు నేను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ శరీర బలము ఎక్కువ ఉన్నంతసేపు నీవు బైబిల్ చదవాలన్నా చదవలేవు, నీవు ప్రార్థన చేయాలన్నా కూడా చెయ్యలేవు, ఈ లోకాన్ని జయించాలన్నా కూడా నీవు జయించలేవు. మరి ఎలాగండి పాస్టర్ గారు అంటే, ఈ శరీరము కన్నా ఈ లోపడున్న నీ ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ బలముగా ఉంటేనే అప్పుడు నీవు ప్రతి దాని మీద జయాన్ని పొందుకుంటావు. ఆత్మ బలాన్ని పొందుకోవడం ఎలాగండి పాస్టర్ గారు అంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన, ఉపవాసాలుండి ప్రార్థన అనేది చేస్తుండాలి. ఎందుకు అంటే, చూడండి, శరీరానికి ఆహారం పెట్టామనుకో, ఈ శరీరానికి ఏమొస్తుంది? బలం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ శరీరానికి ఆహారం మానిపించి ఉపవాసం ఉన్నామనుకో, ఇప్పుడు లోపడున్న ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. అదే విషయాన్ని పౌలు భక్తుడు లేఖన గ్రంథంలో చెప్తాడు. కొంతమంది వచ్చి పౌలు గారిని చూసి ఇలాగైపోయారు ఏడయా అని చెప్తే పౌలు గారు అంటారయా, మేము ఏమాత్రం కూడా చింతించము, ఎందుకంటే మీరు మా బాహ్య పురుషుడిని చూస్తున్నారు. ఈ బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషించిపోయినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూనే, అది కేవలము దేని వల్ల జరుగుతుందంటే దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం వల్ల జరుగుతుంది. కొంతమంది ప్రజల పరిస్థితి ఈరోజు ప్రార్థన చేయడమే ప్రజలకి ఈరోజు ఎంతో నిర్లక్ష్యకరంగా అది మారిపోతుంది. అదే దేవుడు చెప్పాడు ఎఫెసీయుల పత్రికలయా, మీరు సమయాన్ని పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగ చేసుకోవాలి పాస్టర్ గారు అంటే, ఆ ఎఫెసీయుల పత్రిక 5:15 అదే రాస్తున్నాడు. ఒకసారి చదవండమ్మా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు దేనితో అంట, చూడండి, ఈ యొక్క అపాయకరమైన కాలాల్లో దేనితో మొత్తులై ఉండకూడదంట. దేనితో మొత్తులవ్వకూడదు. రోజు లాక్డౌన్ ఎడుతున్నారంటే కొంతమంది పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? బ్యాందీ షాపులన్నీ మూసేతారేమో, అది తాగపోతే నేను ఉండలేను అని పొద్దున్నే ప్రార్థనకి రమ్మని లెగరు, కానీ 5ంటికి వెళ్ళి ఆ బ్యాందీ షాప్ ముందు లైన్లో నుంచోవడానికి మాత్రం ప్రాకులాట పడుతూ ఉంటారు. అదే రాశాడు. అపాయకరమైన పరిస్థితుల్లో మనిషి దేవుడి కన్నా సుఖాన్ని, భోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడని ఎందుకు చెప్పాడంటే, మనిషి యొక్క దృష్టి ఇంకా వీటి మీదే ఉండిపోతుంది. ఆయన చెప్తున్నాడయా, మొదటి ఏం చేయకూడదంటే మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఇప్పుడు చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నవాడు ఏ పూర్ణుడై ఉండాలంట? ఏ పూర్ణుడై ఉండాలి? ఆత్మపూర్ణుడై ఉండాలి. చదవండి. ఒకడినొకడు కీర్తనలతోనూ, ఒకడినొకడు దేంతో ప్రోత్సహించుకోవాలంట? కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన ఒకడినొకడు ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో కూడా ఎవరిని గూర్చి? ప్రభువును గూర్చి. హృదయంలో కూడా ఎవరిని గూర్చి పాడాలి? కొంతమంది పెదవులతో పాటలు పాడతారు, హృదయంలో వ్యర్థమైన పాటలన్నీ పెట్టుకుంటారు. దేవుడు చెప్తున్నాడా, మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకడినొకడు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి మన పరిస్థితి ఎలాగుందో లేదో పరిశీలన చేసుకో. ఒకడినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మన యొక్క జీవితాన్ని దేవుడిలో కొనసాగిస్తూ
ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల నుంచి రాబోయే ఇంకా భయంకరమైన పరిస్థితులు లోకములో పొంచి ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో మనం చూస్తాం. వాటిని ఇప్పుడు చూస్తే చాలా సమయం అవుతుంది. కాబట్టి మనం ఈ పరిస్థితిని చూసి భయపడడం కాదు, ఎందుకన్నా భయంకరమైన పరిస్థితులు లోకములో మీద పొంచి ఉన్నాయి. వాటిని అన్నిటినీ తప్పించుకోవాలంటే దేవుడు లేఖన గ్రంథములో ఏమి చేయాలో ఆయన రాశాడు. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనము నుంచి ఒకసారి చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. జరగబోయే ఈ పరిస్థితుల నుంచి, రాబోయే భయంకరమైన పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి తప్పించుకోవాలంటే వ్యక్తి చేయాల్సిన పని ఏంటో దేవుడు అక్కడ రాస్తున్నాడు. చదువుండమ్మా. మీ హృదయములో ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను, ఈరోజు ప్రజలందరి దృష్టి మూడిట్ల మీద ఉంటుంది. ఒకటి తిండి మీద, ఏం తినాలా, రేపుడికి ఏం వండుకోవాలా, ఏం చెయ్యాలి, ఇట్ల మీద దృష్టి ఉండిపోతుంది. ఒకటి తిండి మీద కానీ, రెండు ఏముండకూడదంట. కొంతమంది తాగి మొత్తులు అవుతుంటే కొంతమంది సోమరులై మొత్తులు కూడా అవుతున్నారు. కొంతమంది వ్యర్థమైన తాగి మొత్తులై ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు కొంతమంది పరిస్థితి ఏమవుతుందంటే ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక సోమరులై మొత్తులుగా ఉంటున్నారు. మన హృదయము కానీ తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారాలు అంటే కొంతమంది పరిస్థితి, ఈ సంవత్సరం బాగుంటుందేమో, వ్యాపారం మొదలెట్టాను, అది అభివృద్ధి చెందితే ఏయో సంపాదించుకుందాం అనుకున్నాను, పిల్లలకి వెనకాలేయో దాచి పెడదాం అనుకున్నాను అని దృష్టి వీటి మీద ఉంటే మనము ఎక్కడో దగ్గర పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. నీ హృదయము ఈ భయంకరమైన పరిస్థితులు లోకములో సంభవిస్తున్నప్పటికీ కూడా ఇంకా నీ హృదయము తిండి మీద కానీ మత్తు మీద కానీ ఐహిక విచారాల వలన అది మందమైతే దేవుని యొక్క దినము నీ మీదకి హఠాత్తుగా ఉరి వచ్చినట్టది వస్తుంది. మత్తుగా ఉండకుండా ఉంటే అప్పుడు నీ మీదకి అది రాదు. చూడండి, ఈ హృదయం కానీ వీటిలో దేని వలన మందంగా ఉండడం అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వడం మానేసి దృష్టి వీటి మీద పెట్టి ఏయో చేసుకుంటే నీ జీవితానికి ఉపయోగం అనేది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే అక్కడ రాస్తున్నాడు, నీ హృదయం ఒకవేళ తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారాల వలన కానీ అది మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు నీ మీదకి రాకుండు నిమిత్తము మీ విషయమే మీరేం తీసుకోవాలంట, నీ గురించి నీవే జాగ్రత్త తీసుకోవాలి. చదువుండమ్మా. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబోవు, చూడండి, ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, రాబోయే భయంకరమైన శ్రమల నుంచి తప్పించుకోవడానికి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి, చూడండి, ఒకటి వీటిని తప్పించుకోవడానికి, రెండు దేవుణ్ణి ఎదుర్కోవడానికి శక్తివంతులు అగుటకు ఎల్లప్పుడూ ఏం చేయాలమ్మా? ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా చెప్పండి, ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడం. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు మెలకుగా ఉంటేనే కదండి ప్రార్థన చేస్తాడు అని అనుకోవచ్చు. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండడం అంటే ప్రార్థన చేసేవాడు పాపము జోలి లేకుండా ఇక మెలకుగా ఉండడం అంటే అది. పాపంలో బతికేవాడు రోజుకి ఒక 20 గంటలు ప్రార్థన చేసి చక్కగా వెళ్ళి తాగేసి తిరిగాడు అనుకో, వాడు నిద్రపోతున్న స్థితిలోనే ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తివంతులు అగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మీరు మెలకుగా. దేవుడి యొక్క ఉద్దేశం అది. ప్రజలు నాశనం అయిపోవాలనో, ప్రజలు ఏదో అయిపోవాలనేది కదా ఆయన ఉద్దేశం. ఎలాగైనా బతుకు మార్చుకుంటారేమో అని దేవుడు
చూస్తూ ఉన్నాడు. నోవాహు దినాల్లో ప్రజలను చూశాడు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు బతుకు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినా వాళ్ళు ఇంకా నాశనం అయిపోవడానికి ఇష్టపడ్డారు తప్ప బతుకు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి జల ప్రళయము అనే ప్రమాదములో పడి అందరూ కూడా నాశనం అయిపోయారు. కానీ నోవాహు అతని కుటుంబము మాత్రమే, నీతిగా బ్రతికిన వాడు మాత్రమే ప్రమాదములో నుంచి తప్పించబడ్డాడు. ఈరోజు నీవు నేను మన కుటుంబాలు మన దేశము రక్షించబడాలంటే సేవకులమైన మనము, విశ్వాసులైన మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనం అందరము దేవుడి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేగాని ఇంకా మన జీవితం యవనస్తులమే కదండి, ఇంకా పాపంలో బతుకుతాం, ఇంకా 40 సంవత్సరాలే కదండి, ఈ ఒక 2-3 సంవత్సరాలు పాపం చేస్తూ బ్రతికి తర్వాత మారతానులేంటే ఇక అవకాశాల లోకంలో మనకి లేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి లోకంలో వచ్చాక కూడా నీ బుద్ధి మారకపోతే నిన్ను తప్పించడం ఎవడి తరం కూడా కాదు. ఎందుకంటే దేవుడు లేఖన గ్రంథంలో ఆయన క్లియర్గా రాశాడు. ఎంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదండి, ఎందుచేత ఈ ప్రమాదాల్లో నుంచి అసలు ప్రజలు విడిపించబడలేకపోతున్నారంటే దేవుడు లేఖన గ్రంథం ఇర్మియా గ్రంథం 14:10 అదే విషయాన్ని ఆయన రాశాడు. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాక్యాన్ని వినండి. ఎందుకంటే కొంతమంది ఆలోచన ఈరోజు లోకములో దుష్టుడి యొక్క ప్రభావం ఎక్కువ అయిపోతున్నాడు. ప్రజలని ఎలాగా సత్యములో నుంచి మళ్ళించాలనే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు వాడు అంతసేపు. కాబట్టి ఒకసారి చూడండి, ఎంతోమంది దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదండి, ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు ఈ పరిస్థితుల్లో నుంచి విడుదల కలగట్లేదంటే దేవుడు అక్కడ రాశాడు. యెహోవా ఈ ప్రజలతో, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదువునమా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు, వీళ్ళకి ఏమి లేదంట, వాక్యం అనే కళ్ళెం వీళ్ళ కాళ్ళకి అడ్డం లేదు. వీళ్ళు అడ్డు అదుపు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ ప్రజలకు చెప్తున్నాడా, ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక నేను వీళ్ళ ప్రార్థనని వీళ్ళెవరిని అంగీకరించను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళు పాపాలను నేను జ్ఞాపకం చేసుకొని వీళ్ళు దోషాలను బట్టి వీరికి నేను శిక్షను విధిస్తానని చెప్పి ఆ కింద రాస్తాడు. ఏమనంటే సేవకుడికి చెప్తాడు, ప్రవక్తతో ఏమనంటే వీరికి మేలు కలగాలని నీవు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా నేను అంగీకరించనని చెప్తున్నాడు. మొదట మారాల్సింది ఏంటంటే మన యొక్క హృదయం మార్పు చెందితేనే పరిస్థితుల్లో మార్పు అనేది కలుగుతుంది. నీవు నీ కుటుంబము మన దేశము క్షేమంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా దేవుడి మాటకు లోబడి ఆయన చిత్తానుసారమైన జీవితాల్లో గడపాలి. అంతేగాని మన జీవితము ఇంకా ఆ ఇర్మియా గ్రంథం 9:22 రాశాడు కదా, పరిస్థితి ఏంటో రాశాడు. ఆ 9:22 యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడినట్లు, పంట కోయువాని వెనుక పిడికెళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండానే మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడు కూడా లేకపోను. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది లోకములను ఆలోచిస్తే దేవుడు అక్కడ రాస్తున్నాడు. చదువునమా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ యొక్క పరిస్థితి రానంతసేపు ప్రజల పరిస్థితి, దేశాల పరిస్థితి ఎలాగంటే మాకున్న జ్ఞానాన్ని బట్టి ఎలాంటిది వచ్చినా ఎదుర్కోగలిగిన శక్తి మాకు, అలాంటి టెక్నాలజీ మాకుంది, దేన్నైనా ఎదుర్కోగలం అని వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయపడ్డారు. కొంతమంది బలవంతులున్న దేశాలు వారి శౌర్యాన్ని బట్టి, అంటే వాళ్ళ బలాన్ని బట్టి కొన్ని దేశాలు మాకున్న బలాన్ని బట్టి, మాకున్న మిలిటరీ వ్యవస్థను బట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము ఎదుర్కోగలం, ఎలాంటి యుద్ధం వచ్చినా నిలబడగలిగే అంత బలగం మాకు ఉంది అని అతిశయపడ్డారు. ఇంకొన్ని దేశాల పరిస్థితి ఏంటంటే మాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, అంటే సంపదను బట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా మా దేశం క్షేమంగా ఎప్పుడు
ఉంటుంది అని అతిశయపడ్డారు. కానీ రెప్పపాటులో పరిస్థితి మారగానే ఏ జ్ఞానము కూడా వ్యక్తిని ఈరోజు రక్షించలేకపోతుంది. ఏ ధనము వ్యక్తి ప్రాణాన్ని పోకుండా ఈరోజు ఆపలేకపోతుంది. ఏ బలము కూడా ఈ తెగుళ్ళు నీకు రాకుండా నిన్ను కాపాడలేకపోతూ ఉన్నాయి. కేవలము దేవుడి కృప ఈరోజు మనలందరినీ ఇంకా సజీవుల లెక్కలో అది ఉంచుతూ ఉంది. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవలసింది అదే. ఎందుకంటే ఎన్నో దేశాల పరిస్థితి ఈ తెగుళ్ళు రానంతసేపు దేవుడు కృప చూపించిన జ్ఞానాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, సకల ఐశ్వర్యాలను బట్టి దేవుణ్ణి గణపరచాల్సిన ప్రజలు వారి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు డబ్బును బట్టి, వారి బలగాన్ని బట్టి అతిశయం అనేది పొందారు. అదే రాశాడు యెహోవా ఇంకో ఇలాగ చెప్తున్నాడు, ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇంకా నీ డబ్బును బట్టి అతిశయిస్తున్నావా, నీ బలాన్ని బట్టి అతిశయిస్తున్నావా, లేకుంటే నీకుండే సంపదలను బట్టి కానీ, నీకుండే జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయిస్తున్నావా? ఈరోజు వచ్చిన ఒక చిన్న తెగులు లోకము ప్రజల పరిస్థితిని వెలవెల్లాడించే స్థితి తీసుకొచ్చింది. ఇప్పటికైనా మనం చేయాల్సిన పని ఏంటంటే భూమి మీద కృప చూపుతూ ఉన్న యెహోవాను, ఆయనను బట్టి మనం అందరం కూడా ఆయన్ను బట్టి అతిశయించాలి. ఈ ప్రాణం ఇంకా మనలో ఉందంటే మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన డబ్బు కాదు, కేవలము దేవుడి కృప మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే ఇకనైనా పాపము జోలి లేకుండా దేవుడితో సత్సంబంధం కలిగి మనమందరం కూడా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి సురక్షితంగా క్షేమంగా ఉంటుంది అనేది దేవుడు లేఖన గ్రంథములో రాశాడు. ఇన్ని దినాలను బట్టి అనేక మంది సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటకు ఎవరైతే లోబడి ఆ మాట ప్రకారం జీవిస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సామెతల గ్రంథం 1:33 దేవుడు రాశాడు. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశాన్ని అంగీకరించువాడు, చూడండి ఇప్పుడు వరకు దేవుడు నీతో మాట్లాడిన మాటలను అంగీకరించేవాడు పరిస్థితి ఎలాగుంటుందంట? ఉపదేశాన్ని అంగీకరించేవాడి పరిస్థితి సురక్షితంగా అది ఉంటుంది. రోజు నీవు సురక్షితంగా ఉండాలంటే దేవుడి మాటను అంగీకరించి నీవు బ్రతకాలి. ఈరోజు ప్రజల పరిస్థితి ఎలాగైపోయిందంటే వాక్యం ఈ చెవులోంచి నా చెవులో వదిలేసే వల్ల కొంతమంది పరిస్థితి అయిపోతుంది. అలా వదిలేస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఆయన వదిలేశాడా ఇంకా రక్షించే నాదుడు ఎవరు కూడా మనకి ఉండరు. ఈ యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును. వాడు కీడు వచ్చినా కూడా ఏముండదంటే వాడికి. చూడండి, హిజ్కియా ఉన్నాడు, దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరించి ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ప్రాణం పోయే రోగం వచ్చి నీవు చస్తావని దేవుడు చెప్పినా కూడా హిజ్కియాకి ఏం కలగలేదు, భయం అనేది కలగల. కారణం ఏంటండి పాస్టర్ గారు అంటే అతడి భక్తి అతడికి ధైర్యాన్ని, ఈ పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఒకటే, నీవు చేసుకుండే ఆ ప్రార్థన, దేవుడి యొక్క వాక్యమే నీకు ధైర్యాన్ని. ఆ మాటకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి ఒక ధైర్యం ఏంటంటే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనుకునేవాడు పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? మరణకరమైన పరిస్థితి వచ్చిన వాడికి ఒక ధైర్యం ఏంటంటే నేను శారీరకంగా ఏదో ఒక రోజు మరణించవచ్చు, కానీ ఆ రెండో మరణాన్ని తప్పించుకోవడానికి తగినట్టుగా నా దేవుడు బ్రతకడానికి నాకు కృప చూపించాడు. కాబట్టి నేను మరణించినను నా తండ్రి దగ్గర శాశ్వతమైన మహిమలో ఉంటాను అనే ధైర్యం వారికి ఉంటుంది. ఆ భక్తి లేనోడు పరిస్థితి దొగ్గొచ్చినా భయమే, రొంపొచ్చినా భయమే, ఏదొచ్చినా కూడా పరిస్థితి భయాందోళనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే నీ జీవితం ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితంగా క్షేమకరంగా ఉండాలంటే ఇప్పుడైన వాక్యానికి లోబడి నీ జీవితాన్ని
గడుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా నీవు బ్రతుకుతూ ఉన్నావో అప్పుడు నీ జీవితం సురక్షితముగా, కీడు వచ్చినను భయము లేకుండా వాడి జీవితం నెమ్మదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమంది సేవకులను అబ్రాహాము గారి ద్వారా ఆయన ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నారో ఆ సేవకులు చెప్పిన మాటలకు దేవుడు వాక్యానికి నీవు లోబడగలిగితే నీ పరిస్థితుల్లో దేవుడు మార్పు అనేది నీకు ఖచ్చితంగా కలగజేస్తాడు. అంతేగాని సేవకులు ఎంతో ఆసక్తి కలిగి పెడుతున్నప్పుడు మనం వినేసి వదిలేస్తే ఎంతకాలమైన ప్రయోజనం అనేది మనకుండదు. కాబట్టి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాటకు లోబడి జీవించు. నీ జీవితంలో మంచి రోజులు నీవు ఖచ్చితంగా చూడగలుగుతావు. ఎందుకంటే ప్రజలందరి ఆకాంక్ష ఒకటే, ఎప్పుడు మంచి దినాలు మనకి వస్తాయి అనేవాడికి దేవుడు చెప్పాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3:10 ఆయన రాస్తాడు, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. చూడండి, మంచి దినాలు చూడాలనుకున్నాడు, మొదట దేన్ని ప్రేమించాలన్నాడు? దేన్ని ప్రేమించాలి? 3:10 పేతురుకు రాసిన మొదటి పత్రిక, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు. అందరూ మంచి దినాలు కోరుకుంటాం, కానీ కోరుకున్నాడు పరిస్థితి మొదట దేన్ని ప్రేమించాలన్నాడు? జీవాన్ని. అంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయన్ను ప్రేమించాలి. నేను ప్రేమిస్తున్నానండి పాస్టర్ గారు, నా బంధువుల కన్నా యేసుక్రీస్తే ఎక్కువ ఇష్టం, నా స్నేహితుల కన్నా యేసుక్రీస్తే ఎక్కువ ఇష్టం, నా యొక్క భార్య కన్నా, నా భర్త కన్నా, నా కుటుంబం కన్నా, అందరికన్నా యేసుక్రీస్తే నాకు ఎక్కువ ఇష్టమండి పాస్టర్ గారు అని నోటితో చెప్పేస్తాం. దానికి రుజువు యోహాను పత్రికలో రాస్తాడు. ఆయన ప్రేమించడము అంటే ఆ 5:3 రాస్తాడు. ఒకసారి చూడండి, యోహానుకు రాసిన మొదటి పత్రికలో రాస్తాడు, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటమ్మా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడమే నీవు ఆయన్ను ప్రేమించడం. ఇప్పుడు వరకు దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవించే వ్యక్తికి చెప్తున్నాడు, ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తూ మంచి దినాలు కోరుకుంటున్నావా? అయితే నీ నోటితో చెడ్డ మాటలు ఎప్పుడు కూడా రానీకు. ఇదిగో, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డ వాటిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను. అతడు సమాధానాన్ని వెదికి దాన్ని. ఇది మన జీవితం యొక్క గురి. ఇది ప్రయత్నిస్తే నీ జీవితంలో మంచి దినాలు నీకు వస్తాయి. ఎందుకంటే లోకం అంతా చెడిపోయినా నోవాహు ఒక్కడే దేవుడి మాట చొప్పున బ్రతికాడు. అతని కుటుంబము, అతడు రక్షించబడడానికి అవకాశము దొరికింది. కాబట్టి ఈరోజు నీ జీవితం అలాగుంటే నీ ద్వారా నీ కుటుంబము రక్షించబడుతుంది, నీ ద్వారా మన దేశము కూడా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు దీని ద్వారా నీకు ఏవైతే తెలియజేస్తున్నాడో ఆ మాటకి లోబడి జీవించడానికి ప్రయత్నించు. నీ జీవితం సురక్షితంగా, నీ జీవితం క్షేమకరంగా, నీ జీవితము ముందుకెళ్ళే కొలది వచ్చే ప్రమాదాలన్నిటిలో తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. వాటిని గ్రహించడానికి మన హృదయాలను తెరుచునుగాక. ఆమేన్. ఈ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ కూడా చివరి ప్రార్థనలో ఏకీవించండి. చివరిగా ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు ఆయన ఆత్మ ద్వారా నీతో నాతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఆయన తెలియజేశారు. లోకములో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ పరిస్థితులు రావడానికి ప్రజలు ఏ విధమైన జీవితంలో ఉంటున్నారు, అసలు ఈ పరిస్థితుల్లో
నేను చేయాల్సిన పనేంటి? ఏమి చేస్తే తప్పించుకోగలవు? ఏమి చేస్తే నీ జీవితం సురక్షితంగా ఉంటుంది? రాబోయే ప్రమాదాల్లో తప్పించుకోవాలంటే ఏం చేయాలి? జరగబోయే ఈ పరిస్థితుల్లో తప్పించుకోవాలంటే ఏమి చేయాలో ప్రతిదీ లేఖనము ద్వారా దేవుడు సూటిగా మనందరితో మాట్లాడారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినాన్న దేవుడి యొక్క మాటలు వింటున్న నీ జీవితం ఒకవేళ ఇంకా దేవుడికి వ్యతిరేకమైన స్వభావములో ఉందా? ఎన్ని మార్లు దేవుడు మీ సేవకుడిలో నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఇంకా లోక ఆశలలోనే బ్రతుకుతున్నావా? లోక వ్యసనాలలోనే జీవిస్తున్నావా? దేవుడు సమయాన్ని ఇస్తున్నా కూడా నోవాహు దినాల్లో ప్రజల్లాగా జీవితము పాడైపోవడానికే ఇష్టపడుతున్నావా, లేకపోతే బతుకు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా అనేది పరిశీలన చేసుకోమని దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఆయనను నిర్లక్ష్యము చేస్తూ బ్రతికితే మనం ప్రమాదములో పడే పరిస్థితులు వస్తున్నాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకో. మన జీవితాలు కానీ ఎక్కడైనా దారి తప్పి ఉన్నా, మన జీవితాలు ఇంకా అపవిత్రతలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఎప్పటికైనా కీడొచ్చే మార్గాన్ని విడిచిపెట్టి మేలుకరమైన మార్గములో నీవు నడుచుకోవాలని చెప్పాడు. నీ పరిస్థితి మారితేనే నీ స్థితిగతులు మారతాయి. నీ హృదయము మారితేనే లోకము యొక్క పరిస్థితి నీవు మార్చగలుగుతావని దేవుడు చెప్తున్నాడు. మనం మారినంతసేపు మనం మంచి దినాలు చూడాలనుకున్న దేవుడు అంటున్నాడు, ఇంకా అపాయకరమైన పరిస్థితుల్లో లోకం మీదకి పొంచి ఉన్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని మన జీవితం ఎక్కడైనా ఇంకా లోకాశలలో వ్యర్థమైన వ్యసనాలలో ఇంకా జీవిస్తూ ఉంటే ఇప్పుడైనా బతుకు మార్చుకోమని దేవుడు నీకు నాకు ఇప్పటి వరకు బోధించారు. కాబట్టి హృదయాన్ని పరిశీలన చేసుకొని జీవితాన్ని దేవుడి ఇష్టానుసారంగా మార్చుకోగలిగితే నీ జీవితాన్ని దేవుడు సురక్షితంగా, నీ బ్రతుకును నెమ్మదికరంగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడా, ఇప్పుడు వరకు మీ ఆత్మ ద్వారా బిడ్డలతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెతుబడిన వాక్యము ప్రతి హృదయములో ఫలింపచేయండి. ఎవరి హృదయ అంతరంగ స్వభావాలలో ఇంకా పాపమున్నా ప్రతి పాపపు కట్లు నజరేయుడైన యేసు నామములో తెంపి వేస్తున్నామయా. ప్రతి కట్లు తెగిపోవును గాక. ప్రతి దినము ప్రభు ప్రే ఫర్ ఇండియా కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రజల యొక్క హృదయాలు ఎర్బాత తెరవబడును గాక. అనేక హృదయాలను మీరు బలపరచండి. ఎవ్వరూ కూడా చల్లారిపోకూడదు. నీ బిడ్డలందరూ మండుతూ ప్రకాశించే దీపాలుగా స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనయా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇప్పటి వరకు మీ ఆత్మ ద్వారా బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క సేవకులను సహోదరులు అబ్రహాం గారిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. సేవకులను మరింత బలపరుచుకొని సంఘాన్ని కూడా మరింత బలపరిచి సేవకులకు సాకారులుగా చేసి వారందరినీ మరింత బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది సేవకులను మీరు వాడుకోబోతుండగా వారందరినీ కూడా బలపరిచి ప్రభా ప్రతిదినం అనేక మంది ప్రజలు చూసి బలపరచబడ్డానికి మీరు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డలు ఈ కోవిడ్ వ్యాధి చేత బాధపడుతూ హాస్పిటల్లో కానీ హోమ్ క్వారంటైన్లో కానీ ఉండి భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ రాత్రి వారందరినీ దర్శించి నీ పిల్లలందరినీ ధైర్యపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవ్వరూ కూడా బలహీనపడకుండా అందరూ బలపడడానికి మీ శక్తిని దయచేయండి ప్రభా. ఏ విధమైన ఆర్థిక సమస్యలతో ఎవరు బాధపడుతున్నా కూడా మీ బిడ్డలందరినీ మీరే పోషించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది వ్యాధి రాకపోయినా కూడా కొంతమంది భయాందోళన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. నీ పిల్లలందరికీ ధైర్యము కలిగిన ఆత్మనిచ్చి మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. మరింత మీ శక్తినిచ్చి నడిపించండి. మీ చిత్తమైతే త్వరగా మందిరాలు తెరవబడ్డానికి కూడా సహాయాన్ని దయచేయండి. ఈ పరిస్థితి నుంచి శాశ్వతమైన విడుదలను కలగచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అందరి చుట్టూ మీ భద్రత, మీ కాపుదలను దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరుగాక.
మనుదినాహారం నేడు మాకు దయచేయండి. పడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించండి. సోదరులతో కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, వారి కుటుంబాలకు తోడయుండి ఆయన సన్నిధికి అంత ఉదయింపు చేస్తూ, ప్రకాశింపు చేస్తూ, వర్ధిల్లింపు చేస్తూ, ప్రతి కీడు నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, పాపం నుంచి తప్పిస్తూ, ఆయన చిత్తమే మన పట్ల జరిగిస్తూ, ఆయన చిత్తానుసారంగా మనందరినీ నడిపిస్తూ, మరింత బలపరుస్తూ, విశ్వాసములో స్థిరపరుస్తూ, ప్రార్థనాత్మతో నింపి ఆయన పరలోకానికి మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వస్తున్న ఈ యొక్క దేవుని యొక్క వాక్యాలను మీ బంధువులకి, మీ శ్రేయభిలాషులందరికీ కూడా పంపించండి. అనేక మంది సేవకులను దేవుడు అబ్రహాం గారి ద్వారా ప్రేరేపించి ఆయన వినియోగించుకుంటూ ఉన్నప్పుడు మనం అనేక మందికి వీటిని సువార్తను ప్రకటించడం వలన కొంతమంది మారడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా దేవుడి దగ్గర మనం ప్రతిఫలం పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మరింత ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.